క్రికెట్ మ్యాచ్ అవుతోంది ఇప్పుడు. ఓ దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈ ఇయర్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తాను. మేము మా ఊరు వచ్చాము, శ్రీకాకుళంలో కవిటి దగ్గర జగతి అని. సో మా ఫామ్ హౌస్ చూపిస్తాను, వీళ్ళు ఎలా సంక్రాంతి ఎంజాయ్ చేస్తున్నారో చూపిస్తాను. రండి. సో ఇది ఫామ్ హౌస్. అటువైపు అంతా మొక్కలు, అటు ఇటు చుట్టూ మొక్కలు, కొబ్బరి తోట. అరియా మేడం అలసిపోయి క్రికెట్ ఆడి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నా అరియా. ఏంటరియా అది? ఓ టచ్ మీ నట్ ఉందా ఎక్కడైనా? చూద్దామా? అవునా, ఇది వెతుకుదాం రండి. హే ఇది టచ్ మీ నట్ అనుకుంటా, నాకు టచ్ మీ నట్ కనిపించింది. హే స్కూల్కి మేము నడిచేళ్ళే వాళ్ళం కదా, పెద్ద పెద్ద బ్యాగ్స్ తీసుకొని నడిచేళ్ళే వాళ్ళం, నడిచి వచ్చేవాళ్ళం. సో అప్పుడు మధ్యలో ఇవి కనిపించినప్పుడు వీటితో కాసేపు అలా ఆడుకొని వచ్చేవాళ్ళం. ఇదే ఎంటర్టైన్మెంట్ అనమాట అప్పుడు. నో నో నో, ఎలా ఉందిరా? ఎలా ఉంది నాన్న? సూపర్. లేదు నాన్న, కాసేపు అయ్యాక అది తీసేసి చామంతులు పెట్టుకుందాం. యు లుక్ సో క్యూట్. That beehive there, it survived well. This one is there. It's a jackfruit. Jackfruit flower also. Yeah. Yeah. Nice. That's actually not a flower. It's the fruit inside. లోపల ఉంది ఫ్రూట్. మా ఊర్లో బోండాలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా ఎక్కువ వాటర్. టమాటా వంకాయ. టమాటానా? బాగున్నాయి. టమాటో, వంకాయ, మిరపకాయ. నెక్స్ట్ టైం వచ్చేసరికి అవుతాయేమో కదా. సపోటా చెట్టు, ఎన్ని సపోటాలు ఉన్నాయో. ఆహా, నిండుగా ఉన్నాయి కదా కాయలు, చాలా ఉన్నాయి. మునగ చెట్టు, మునగ చెట్టే కదా. మునగ చెట్లు, కొబ్బరి చెట్లు, అవన్నీ జీడి చెట్లు. ఇవి ఇదిగో ఇవన్నీ జీడి చెట్లు. ఓ అరటి చెట్టు, అరటి పువ్వు. అరటి పువ్వు చాలా మంచిది వండుకొని తింటే. ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయి ఉంది కదా. కొంచెం అది ఒలుచుకోవటము, కర్రీ చేయటము కాస్త టైం పడుతుంది, కానీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ అరటి దెబ్బ కూడా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటారు కదా చాలామంది, వాళ్ళు అరటి దెబ్బతో కూర చేసుకుంటే చాలా మంచిది. ఈసారి ఒకవేళ నేను చేస్తే నేను చూపిస్తాను, వీడియో చేస్తాను. ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, పాలు పట్టే వాళ్ళు తినొచ్చు, ఎవరికైతే మోషన్ ఫ్రీగా అవదో వాళ్ళు తినొచ్చు. ఇవన్నీ మళ్ళీ జీడి చెట్లు. ఇవి మళ్ళీ జీడి చెట్లు, మామిడి చెట్లు. మనం అక్కడి నుంచి వచ్చాం, అక్కడ ఉంది ఫామ్ హౌస్, అలా తిరిగి వచ్చాం.
కుక్కలు ఇక్కడ కింద మట్టి తవ్వేసి లోపలికి వెళ్ళిపోయి ఆ చిక్స్ ని తినేస్తున్నాయంట, అందుకని ఇవన్నీ అడ్డుగా పెట్టారు. ఇంతకు ముందు చాలా పోయాయి కదా దాలి, అలాగా ఎన్ని 30 కోళ్ళు తినేస్తాయా? 22 కోళ్ళు తినేస్తాయి కుక్క, చంపేసింది. నుంచి తీ. మిరప చెట్టు. ఇప్పుడు లంచ్ చేసి తర్వాత అరిసెల ప్రోగ్రామ్ ఉంది, చేద్దాం. అరిసెలు చేద్దాం ఇప్పుడు. మా అమ్మ పక్క నుండి చాలా బాగా చేయిస్తుంది అనుకుంటున్నారు కదా మీరు, కానీ మా అమ్మకి రాదు అరిసెలు చేయడం. అందుకని కూర్చోబెట్టావా అని అడుగుతుంది. యాక్చువల్లీ అరిసెలు మా అత్తమ్మ రెసిపీ. లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైం అరిసెలు చేశాను, ఆవిడని అడిగాను ఎలా చెయ్యాలన్నది. తర్వాత ఆవిడ చనిపోయారు, ఈ ఇయర్ లేరు. కానీ మనం ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా చేస్తూ ఉంటేనే ఆ రెసిపీస్ గుర్తుంటాయి. అప్పుడు చాలా బాగా వచ్చాయి, మా చెల్లెళ్ళు నేను చేస్తాం. ఇప్పుడు ఎలా వస్తాయో చూద్దాం. మనం ఎక్కువ వాటర్ వేసేస్తే అది మళ్ళీ పాకం రావడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. దేంతో కలపను ఇదా? దాని నీకు వచ్చే అరిసెలు. అరిసెలకి అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్టెప్ బెల్లం పాకం. అది బాగా వస్తే అరిసెలు వచ్చేసినట్టే. దానికి మొత్తం అప్పుడు ఒక టిప్ చెప్పారు, అది చేసి చూద్దాం. ఇవాళ మా అత్తమ్మని తెగతలు చేసుకుంటున్నాను అని మా అమ్మ అనుకుంటా ఉంటుంది. మా అమ్మ ఇక్కడే ఉంది కానీ మా అత్తమ్మ అంటున్నాను నేను ప్రతిసారి. కానీ మా అత్తమ్మ ఏది రెసిపీ చెప్పినా చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు, అందరూ అలా చెప్పలేరు. ఇలాగా చక్కగా జెల్లాగా రావాలి. ఇది వచ్చేసినట్టు వేసేయండి. పిండి వేసేవమ్మా. షెఫ్స్ ఇలా గడ్డిలో వెయ్యాలంట. కాదు, మా చిన్నాన్న చెప్పారు ఇప్పుడే. అరిసెలు డన్. అదే మీ అత్తకు పెడితే నీకు పర్సనాలిటీకి సరిపోద్ది. మనయ్య ఎలా ఉంది గారు? బాగుందా? మా నాన్న రేటింగ్ ఇవ్వడానికి బ్లోపర్స్ పోయి
గారెలు చేస్తున్నాను అండర్ ఎక్స్పర్ట్ సూపర్విజన్. మా అత్త మా పాపకి గారెలు ఇష్టం, సో ఈ గారెలు చేశాను. కానీ తీపి గారెలు బాగుంటాయి కదా, సో తీపి గారెలు వల్ల నేర్చుకుంటున్నాను. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా స్వీట్స్ తినాలని క్రేవింగ్ ఉంటుంది కదా, ఇలాంటివి హెల్దీ డిషెస్. తీపి గారెలు అంటే బెల్లం గారెలు ఏంటంటే ఒకటి మినపప్పు నుంచి హై ప్రోటీన్ వస్తుంది, అండ్ షుగర్ కంటే బెల్లం డెఫినెట్గా మంచిది కదా, బెల్లంలో ఐరన్ రిచ్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ స్వీట్ ఆప్షన్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. నా గారెలు వేయడం వచ్చేసింది. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, బయట ఆడుకుంటున్నారు చూడండి. మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసాము, అరిసెలు అయ్యేసరికి టైం ఎంత అయింది ఇప్పుడు? 4:30 అయింది. జస్ట్ బెల్లం కరిగి కాస్త స్టిక్కీగా అయినప్పుడు ఆపేయాలట అది. వంటలు అందరూ కలిసి చేసుకుంటే పండక్కి బాగుంటది. బేసిక్గా సంక్రాంతి పండుగ ఏవైనా సరే, సంక్రాంతి పండుగ అవన్నీ ఏంటంటే ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర ఉండి కుక్ చేసుకుని కలిసి ఎంజాయ్ చేయాలి, తింటూ కబుర్లు చెప్పుకుంటూ. ఇప్పుడు ఏంటో మరి ఇయర్ నేను సంక్రాంతి కోసమే వచ్చాను, బట్ ఎవరు లేరు ఊర్లలో, అసలు ఎవరు రావట్లేదని నాకు అర్థమైంది వచ్చిన తర్వాత. ఎవరి ఇళ్లలో కూడా సెకండ్ జనరేషన్ వాళ్ళు, థర్డ్ జనరేషన్ వాళ్ళు లేరు, ఖాళీగా ఉంది ఊరు. సంక్రాంతి కజిన్స్ అందరూ వస్తే బాగుంటుంది. నాన్న రా, మంచిగా వచ్చినాయి, ఇది పెడతానుండు, కూర్చోదు. ఓ వేడిగా ఉంది నాన్న, వేడి 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 నాన్న. నీకు ఆ సైజు వేయినా చిన్న చిన్నవి కావాలా? పుణుకుల్లాగా కొంచెం చిన్న బయట తిని చూడు, ఎక్కువ వేడిగా. వేడి లేదా? బాగున్నాయా? చిన్న సైజు వేయినా నీకైతే. బెల్లం గారెలు అయిపోయాయి, ఇంకా వంట ముగించేద్దాం, ఓపిక అయిపోయింది. ఏదైనా చైల్డ్హుడ్ మెమరీసే కదా, చిన్నప్పటి నుంచి. మేము ఇప్పుడే ఇంకా రిలాక్స్ అయ్యి కోకోనట్ వాటర్దే తాగుతున్నాము. ఈ లోపల నాన్న వచ్చారు, వేడివేడిగా స్నాక్స్ తీసుకొచ్చారు. నాన్నకి మేము చేసిన అరిసెలు ఇచ్చాము. అండ్ అరియా నేను మార్నింగ్ నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము. సో అరియా నా మీద కంప్లైంట్ చెప్తుంది, నేను అరియా మీద కంప్లైంట్ చెప్తున్నాను నాన్నకి. నేనంత రోజంతా బ్లాగ్ చేస్తున్నానని తన కంప్లైంట్, తను అసలు బ్లాగ్కి కోఆపరేట్ చేయలేదనేది నా కంప్లైంట్. మా ఇద్దరు ఫైట్స్ మధ్యలో మా హస్బెండ్ ఇలా బలైపోతూ ఉంటారనమాట, ఇద్దరిని సముదాయించలేక. ఇది రోజు ఉండేదే ఇంట్లో. అలా అందరం కలిసి కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఇంటికి బయలుదేరాము, పూజకు టైం అవుతుందని.
ఫామ్ హౌస్ నుంచి మేము మా ఇంటికి వచ్చాము, నానమ్మ వాళ్ళ ఇంటికి. మా వీధిలో ఈ నానమ్మ వాళ్ళు పూజ చేస్తున్నారు. నేను ఎప్పుడు చూడలేదు, మేబీ చిన్నప్పుడు చూసానేమో, నాకు గుర్తులేదు. సో పూజ ఎలా చేస్తారంటే సంక్రమణంకి ఇలాగా 12 రకాల పత్రులు అవి ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక చెంబులో వాటర్ వేసి ఫస్ట్ కింద ఇలాగా పూజ చేశారు. ఆ పూజ చేసేటప్పుడు ఎర్రమట్టితో దీపాలు చేశారు. దాంట్లో ఆయిల్ వేసి అండ్ కొత్త ధాన్యం 12 దీపాలు పెట్టారు. అండ్ కొత్త ధాన్యాన్ని ఇలాగా ముగ్గులాగా, ఒక స్పెసిఫిక్ ముగ్గు ఉంది దానికి. ఇంట్లో వీధిలో అందరూ అలాంటి ముగ్గులే పెట్టారు. చాలా బాగా అనిపించింది చూసినప్పుడు. ఇలా నీళ్ళు వేసి దాంట్లో 12 రకాల ఈ పత్రులు అని చెప్పాను కదా, అది పెట్టాలి. ఈ కొత్త ధాన్యం మీద దీపాలు పెట్టాలి. ఆర్య కూడా హెల్ప్ చేస్తుంది. సో పిల్లలకి ఇలాంటివి నేర్పించడం బాగా అనిపిస్తుంది కదా. మన ట్రెడిషన్స్ కొంతన్నా వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి మనం. ఇలా దీపాలు పెట్టేసిన తర్వాత ఇందాక అరిసెలు చేశాం కదా, అది అమ్మ పెట్టింది. నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకొని ఈ పత్రులు అవి ఉన్నాయి కదా, ఈ వాటర్ని కూడా, పత్రిని ఇంటి పైన పెట్టాలి. పెట్టి ఆ వాటర్ని కూడా ఇంటి పైన రూఫ్ మీద వేశారు. ఆ రూఫ్ పై నుంచి వాటర్ కారుతున్నప్పుడు మనం బయట నుంచి లోపలికి వెళ్ళాలంట. ఇది నేను మేబీ మర్చిపోయాను, నాకు అసలు గుర్తులేదు చిన్నప్పుడు ఎప్పుడు ఇవి చేసినట్టు. సో ఈ ఇయర్ సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. శేఖర్ పైన పెట్టారు పత్రి, పెట్టి దండం పెట్టేసి దాని కింద నుంచి వెళ్ళిపోయాము ఇంటి లోపలికి. సో దట్ ఈస్ మై సంక్రాంతి సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ.